తిరుప్పావై 22వ పాసురం. அங்கள்மா இளத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டிரில்லே சங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறுச்சீரிதே எம்மேல் விழியாவோ திங்களுமாதித்தியனு மெழுந்தார் போல் அங்கநீரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் ఎంగల్ మేల్ శాపమిళిందేరోరంబవాయ్. ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగా నేలిన రాజులందరూ తమకెదురెవ్వరూ లేరను అహంకారమును వీడి అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచూ నీ సింహాసనము కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనములై వారి వలె నీ శరణు జొచ్చినాము. మాకు నీవు దక్క వేరు దిక్కు లేదు స్వామి. చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగాను సగము విరిసిన తామర పువ్వుల వలను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులు ఉదయించేనట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగానే మేము నిన్ను చేరుకొందుము కదా. మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అని ఆండాల్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తుంది.